హలో అండి. ఇప్పుడు మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా, సింపుల్‌గా కుక్కర్‌లో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దానికోసం ఇప్పుడు నేను ఫ్రెష్‌గా ఉన్న చికెన్‌ని తీసుకొని, దాన్ని కడిగి దాంట్లో కొద్దిగా ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, పసుపు, కొద్దిగా పెరుగు, కొద్దిగా ఆయిల్ వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నారు కదా! ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌ని స్టవ్ పై పెట్టుకొని, అందులో కొద్దిగా ఆయిల్ వేసి, దాంతోపాటు ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలండి. ఇది బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 2 ఇలాచీలు, 2, 3 లవంగాలు, కొద్దిగా షాజీరా, కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకోవాలండి. కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా జాజికాయ, జాపత్రి కూడా ఉంటే వేసుకోవచ్చు. వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగాలండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికల్ని దీంట్లో వేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, పుదీనా వేసుకొని అవి కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందామండి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఈ ముక్కలకు సరిపడేంత చిటికెడంతా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగనిద్దామండి. ఇవి వేగిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని, చికెన్ ఉంది కదా కలిపి పెట్టుకున్నది, దాన్ని ఇందులో వేసుకుందాం అన్నమాట. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. ఇందాక మనం చికెన్ కలిపి పెట్టుకున్న గిన్నెలోనే ఈ వాటర్ని వేసుకొని దాంట్లో వేసేసుకుంటున్నాను అన్నమాట. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, రైస్కి సరిపడేంత. దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి. నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసుకుంటున్నానండి ఇప్పుడు. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. స్టవ్ కొద్దిసేపు ఒక 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. దీంట్లో ఒక నిమ్మకాయని తీసుకొని ఆ రసాన్ని పిండుకుంటున్నాను అన్నమాట. ఒకసారి కలిపేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. మంచిగా ఉడికిపోతుందన్నమాట. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5-10 నిమిషాలు అయిన తర్వాత ఆ కుక్కర్ పైన విజిల్ వెయిట్ని తీసి పక్కన పెట్టుకుందాం. అప్పుడు అన్నం మెత్తగా కాకుండా ఉంటుందన్నమాట. ఇక చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా కుక్ అయిందో, మెత్తగా కూడా కాలేదు. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.